పూర్తిగా నష్టము. కోత దశల ఇప్పుడు 3000కు ఎకరం కోసేది 6000 ఎకరం అంటే కోయకొచ్చేది. పబ్లిక్లో మొత్తము అంతా పరేషన్ అయిపోయి ఉన్నారు ఇప్పుడు రైతులందరూ. ఫసల్ బీమా రైతులకు ఇటు దేవుళ్ళు ఇటు ప్రభుత్వాలు అందరూ కష్టాల్లో కన్నీళ్ళు పెడుతున్నారు. వాళ్ళకు పంటేసు నుంచి కొనే వరకు కొనరని బాధ, జొన్న రైతులకు కూడా కొనరని బాధ, అదేవిధంగా అకాల వర్షాలతో ఇట్లా మక్కలు పడి ఈ బాధ, ఎప్పుడు రైతు బాధపడుతూ కష్టపడుతూనే ఉన్నాడు. ఇవన్నిటికంటే ముఖ్యం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాని నెగ్లెక్ట్ చేసి ఫసల్ బీమా మీద దాని మీద దృష్టి పెట్టక ఈరోజు రైతులకు కన్నీరు కారుస్తున్నది. మేము ప్రజల పక్షాన, కుంటాల మండల్ ప్రజల పక్షాన, రైతుల పక్షాన ఎకరానికి 50,000 రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలా. ఎందుకంటే వాళ్ళు రోజు ఇదే దాని మీద బతికి జీవితాంతం ఇదే పని చేస్తూ దేశంలో ఉన్న ప్రజలందరికీ తిండి పెట్టే రైతులకు ఈ రోజు ఇంత కన్నీటి గోస ఉన్నది. ఈ గోసకు మేము రైతుల పక్షాన ఎప్పుడు నిలబడి వాళ్ళకు పోరాటం చేస్తూ వాళ్ళకి న్యాయం జరిగే వరకు మేము పోరాటం చేస్తామని మనవి చేస్తాం.